నా పిల్లం పూస్తుంది, నా పిల్లం కావాలి, నా బిడ్డ కావాలి. మరి ఇంకమ్మ వీడు యాదకమని అర్థం. లాస్ట్ అక్కడ ఉన్నాను రైతు బిడ్డ అన్నాడు, వీడేమో నా పిల్లం బిడ్డ వీడు అక్కడ రైతు బిడ్డ వీడు పిల్లం బిడ్డ. నమస్తే ఎట్లా అనిపించింది నిన్న ఎపిసోడ్? ఎలా ఉంది బిగ్ బాస్? సో ఎనీవే అన్న, నిన్న జరిగిన టాస్క్ ఉంది భయ్యా, చాలా చాలా బాగుంది. అంతమంది ఒక ఎపిసోడ్ అంతమంది చిన్న ప్రాబ్లం అయిందన్న. అయితే మన దోష పంచాయతీ అయింది, విష్ణుప్రియ వర్సెస్ ప్రేరణ పంచాయతీ అయింది. అంటే ప్రేరణ ఏం చేస్తా అంటే వాళ్ళ గ్రూప్ మెంబర్స్కి దోష పెట్టాలి, యువతలు అవతలో పెట్టదని ఒక డిసైడ్ అవుతామంట. అంటే అప్పుడు ఏమైందంటే అమ్మ విష్ణుప్రియ వచ్చి ఒక దోష ఏమని అడితే అప్పుడు హీరో మన ఎంట్రీ అవుతాడు ఇక మా నాగమణి కట్టాడు. వీడికి అమ్మాయి కనిపించాలన్నా, ఇప్పుడు పద్దెనం దొరుకుతారు, అమ్మాయి కనిపిస్తారు జరుడే వచ్చి మన వేసే విష్ణుప్రియ మన వేసే అంటారు, వేసుకుంటారు. విష్ణుప్రియ వేసుకుంటుంది, ఆమె వేసే విధానం నచ్చక తను ఏడ్చుకుంటే కూర్చుంటుంది. సో విష్ణుప్రియ ప్రేరణ కొట్టాడతారు అక్కడ. సో లాస్ట్కి ఏమైతే వీళ్ళు ఒకటి అయ్యి దీని అంతా కారణం నాగమణి కట్టారు. సో వీడు నిజంగా హీరో ఉన్నాడు, జీరో అవుతాడు. వీడు వీడికి అవసరం అని నాకు అర్థం కాదు. ఏదో పెద్ద ఫీల్ అవుతాడు వీడు. నాకు నిజంగా అదంతా ఓకేనా. కాకపోతే 2.0 టాస్క్ అన్న ఎంత బాగా అంటే గుడ్లో ఒక అమ్మాయి వాయిస్ చాలా బాగా, ప్రభావతి వాయిస్ చాలా బాగా అనిపించింది. ఆ గేమ్ ఆడుతుంటే గుడ్లను కాపాడుకోవాలన్న. సో అక్కడ గేమ్ ఆడుతూ ఏంటంటే ఒక నిఖిల్ ఏం ఇట్లా తోసేస్తారన్నమాట. నా మణికంటే వాడు ఎగిరి గాలిలో పడతాడు అని అనుకున్నా. బిగ్ బాస్ క్లోజ్ అయిపోయింది, బిగ్ బాస్ మీద కేసు అవుతుంది, వీడు అవుట్ అనుకుని నేను ఓపెన్ చెప్పాలంటే వీడు అయిపోయింది అనుకున్నా. 2 నిమిషాలు లేవలేట అన్న, అసలు వీడు అయిపోయింది అన్న ఫీలింగ్ ఉన్నా. సరే అభినయం వచ్చి సరేరా నువ్వు గేమ్ ఆడి అలసిపోతున్నావు, పోయి రెస్ట్ తీసుకుపోరా అని చెప్తాడు. వాడు కెమెరా అవతలకు కెమెరాస్ ఉన్నాయి, నా పిల్లం పూస్తుంది, నా పిల్లం కావాలి, నా బిడ్డ కావాలి. మరి ఇంకమ్మ వీడు యాదకమని అర్థం. లాస్ట్ అక్కడ ఉన్నాను రైతు బిడ్డ అన్నాడు, వీడేమో నా పిల్లం బిడ్డ వీడు అక్కడ రైతు బిడ్డ వీడు పిల్లం బిడ్డ. ఇదే గేమ్ అన్న, వీడు ఏం ఆడతారు అంతే. ఒక మంచి పాయింట్ చెప్పినా నిజంగా. సింపతి సార్ మేము లాస్ట్ టైం ఆయన బిగ్ ఉందా అంటే నన్ను చాలా మంది ఏమంటారు ఆయన బిగ్గు వాడిని ఇష్టం అన్నారు. తర్వాత వాడు కట్టపల్లకి మోసం చేస్తా అంటే అప్పుడు కూడా 5 అన్నారు. సింపతి ప్లేస్ సార్. ఇప్పుడు వచ్చి వాడు నిజంగా వాడు ఏమంటాడు, నాకు నీకు ఒక మాట అన్నా, నువ్వు ఇట్లా బరువు బద్దలు వేసుకుంటే బరువు బద్దలు వద్దు నాకు వద్దే అన్నాడు. మెల్ల పోయి అక్కడ కొద్ది లోపల రావని సోనియా పిలుస్తాడు. ఏం చెప్తాడో ఏమనుకోండి, లోపల తీసుకొని హగ్గు ఆడతాడు దొంగ పుక్కడు అనకూడదు అని. ఇప్పుడు అక్క ఏంద్రా హగ్గు ఏంద్రా అర్థం కాదు. మళ్ళీ సోనియాకు కిస్ ఇస్తాడు, ఎస్పీకి హగ్ చేసుకున్నాడు. వీడు నిజం చెప్తాను, ప్రాంతం నుంచి వచ్చాడు వీడు కరువు అందుకోసం ఈ మాట అందుకోసం వైఫ్ అని వదిలేసింది అని చెప్తున్నా. వీడు దొంగ పుక్క నిజం ఒక చెప్పాలంటే వీడు అరే నిజమన్నా నవ్వుడు కాదు. వాడు నిజంగా వాడు సింపతి కావాలంటాడు, మా పద్ధతిగా ఉండాలంటాడు. ఇక్కడ వచ్చి అగ్గులు ఇస్తాడు, కిస్సులు ఇస్తాడు, బుద్ధి పెడతాడు. నేను చెప్తున్నా దయచేసి మీరు నన్ను ప్రజలారా నన్ను తిట్టండి, నెగిటివ్ కామెంట్ పెడితే పెట్టండి. కానీ వాడు దొంగ నా కొడుకు, వాడు దయచేసి ఓట్లేకండి. వాడు ఫేక్ నా కొడుకు అన్న, దయచేసి వాడు నమ్మి ఓటేకండి. లాస్ట్ టైం చూసినాము ఆయన కష్టపడ్డాడు అన్న. లాస్ట్ టైం వచ్చి సింపతి లేచాడు, కష్టపడ్డాడు. వీడైతే చాలా డేంజర్ నా కొడుకు. ఒక్క చెప్తాను నేను కడుపు చేసి వెళ్ళిపోతాడా అది నాకు తెలియదు కానీ ఒక్క చెప్తాను అడిగితే ఎంత ఫేక్ అని చెప్తున్నాను చూడన్న. సో నేను ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయినా, ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే తను వాళ్ళ వైఫ్ను ఫాలో అవుతున్నాడు, వాళ్ళ వైఫ్ తనని ఫాలో అవుతున్నాడు. సో ఇప్పుడు సెప్టెంబర్ ఉంది, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ కూడా అంటే వాళ్ళు దిగే ఫోటోలు పెట్టి దాని ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు గొడవ ఏమైందని నాకు అర్థం కాదు. నా పిల్లం నన్ను వదిలేసింది, నా పిల్లం కావాలి, నా బిడ్డ కావాలి. వీడు రైతు బతుకు చెడకబడిన పోయేటోడు బిగ్ బాల్ తీసుకొచ్చి ఇట్లనే ఉంటుంది నిజంగా చెప్పాలంటే. అంటే ఈ రకంగా అనిపించింది అన్న. అలా వైఫ్ బాగుంది, అలా కొన్ని ఏమంటాడు స్టార్టింగ్ వచ్చేది ఒక 4 వారాలు ఉంటే సరిపోతుంది, నా ఫ్యామిలీని చూసుకుంటా అంటాడు. ఇప్పుడు ఏమంటాడు, నేను పక్క ఇస్తా కప్పు కొడితేనే నా పిల్లలు నా ఇంటర్ రాణిస్తుంది, కప్పు కొడితేనే నా బిడ్డ. అసలు చెప్పడం వల్ల ఏమవుతుంది తెలుసా అన్న, నా కప్పు కొడితే నా పిల్లలు ఇంటర్ రాణిస్తా అంటే అప్పుడు ఏమైతే వాళ్ళ వైఫ్ మీద నెగిటివ్ అవుతామంట. అంటే వాళ్ళ వైఫ్ డబ్బులు ఉంటేనే ఇంటర్ రాణిస్తుందా అంటే అంత కమర్షియల్ అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇండైరెక్ట్గా ఈ వీడియో కావాలని నెగిటివ్ చేసుకుంటామాట. ఇది కేవలం సింపతి అన్న, అంతేందుకన్నా వాడు 7 సార్లు లోపలికి అంతా పడుకుంటారు, బెడ్ మీద అనుకుంటారు. బిగ్ బాస్ చెప్తారు, బిగ్ బాస్ నేను నాకు చాలా బాగా అనిపిస్తుంది, నువ్వు నా డైరీవి, నేను నా డిక్షనరీ అన్ని రాసుకుంటా అది ఇది అంటాడు. సో రాసుకున్న తర్వాత ఏమంటాడన్నా, నేను ఒకవేళ బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళిపోతే నేను బిగ్ బాస్ చూడను, ఒక లాస్ట్ రోజు ఎవరు విన్నా చూస్తాను. ఎందుకంటే అంత గుద్దు అసలు ఎందుకంటే అంత అర్థం కాదు, అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు ఫీలింగ్. చాలా నెగిటివ్ మాట్లాడుతుంటో. అసలు బిగ్ బాస్ వీడు ఆడిందిలే చేసింది, ఒక్క గుద్దుతే అవతల పడ్డాడు నిఖిల్తోడు. అంటే నిఖిల్ కోపం ఎందుకు వచ్చింది అంటే చెప్తాను, ఆ సోనియాతో ఎవరో తిరుగుతూ, సోనియాతో నిఖిల్ తిరుగుతున్నాడు, పృథ్వీ తిరుగుతున్నాడు, అభినవ్ తిరుగుతున్నాడు. వీళ్ళు ఎవరు దక్కని అవకాశం వీడు కొట్టేసాడు, కిసి వెళ్ళిపోయి లోపల తీసుకొని. నిఖిల్ మంటదానా మరి మండుతా అన్న 100% అంత అనుకోసం తోచేసాడు. సో ఇదంతా పక్క పెడతానా ఒక చేత అది పెట్టేశాడు అట్లా గుండెల మీద. అది చాలా బాగుంది. నిన్న జరిగిన ప్రభావ 2.0 చాలా బాగుంది. నా రిక్వెస్ట్ అని దయచేసి నాకు తిరిగితే ఆ సింపతి కానీ కోట ఏదో చాలా ఫేక్ ఉన్నాను నిజంగా. స్టార్టింగ్ లో అన్న అదే ప్రజలు నిజంగా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి, ఖమ్మంలో ఫ్లడ్స్ వచ్చినాయి, అంత కొట్టుకుపోయినప్పుడు కూడా ఇంకా సింపతిని కొట్టుకోతారు. ఎన్ని రోజులు సింపతి కొట్టుకోతారో నాకు అర్థం కాలేదు. సింపతి దయచేసి నమ్మకండి బ్రదర్, వాడు పెద్ద ఫేక్ నా కొడుకు. యష్మిక గౌడ ఎలా ఆడింది నిన్న అన్న? యష్మిక అన్న 2 వారాలు గేమ్ చాలా నెగిటివ్ అయింది. నిన్న చూడండి ఎంత కమిట్మెంట్ ఆడిందన్న.
ఒక అమ్మాయి అయినప్పుడు కూడా గేమ్ ఎంత మంచిగా అంటే చాలా నచ్చిందన్న. అంటే వీడు నాగమణికంట కూడా ఫెయిల్ అంటే వీళ్ళ టీంలో అసలు ఎవరు లేరు అన్న. ఎస్పీ యొక్క చాలా మంచి గుడ్లు దాచిపెట్టి చాలా బాగుంది. అంతే లాస్ట్ అన్న ఈరోజు చూసిన ఎపిసోడ్ ఆడదాన్ని నువ్వు రారా అంటుంది మరి ఆడదా నేనే పోరాడుతున్నా నీకేమైందిరా అని మాట్లాడితే అంతేకన్నా నిన్న గుడ్లను సేవ్ చేసుకోవాలి. నైట్ మొత్తం తన గుడ్డ దగ్గర పట్టుకుంటుంది అన్న, గుడ్లు దొంగించాలి. సో అంత మంచి గేమ్ ఆడుతుంది. ఒక నిజంగా మొన్న నామినేషన్ అప్పుడు కూడా సోనీకి ఏం ఇచ్చింది భయ్యా, నిజంగా ఉతికి పారేసింది. రచ్చరమ్మల ఫీలింగ్ అంది చాలా బాగా. రతిగా ఇది అన్నారు కదా, శోభా శెట్టి అన్నారు, ఇప్పుడు టాప్ 5 లో ఉంటుందా? తనకి ఈలాగా గేమ్ ఆడితే మాత్రం 100% సపోర్ట్ ఉంటుంది అన్న. తను ఈ రకం గేమ్ ఆడితే మాత్రం ముందుకు వెళ్తుంది అన్న ఫీలింగ్. ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ పాపం అన్న, తన తప్పు లేదు కానీ ఆ డిస్కషన్ వల్ల తను నెగిటివ్ అయిపోతుంది. అంటే తను డిబేట్ చేయకపోవడం వల్ల నెగిటివ్ అయిపోతుంది. తను నాగమణికట్టుగా పోరా అని మాట్లాడే కొద్దిగా ఇబ్బంది కలిగించేది. తను ఎంత జెన్యూన్ అయినప్పుడు కూడా కొద్దిగా నెగిటివ్ అనిపించింది నాకైతే. అంటే ప్రేరణ విష్ణు అన్న అన్నది అదే నిజంగా ప్రేరణ పాపం తను నిజాయితీ ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ దొరికిపోతుంది అనమాట. దొరికిపోవడం వల్ల తను నెగిటివ్ అయిపోతుంది. తనకు ఛాన్స్ రాదన్న ఫీలింగ్ అయితే కలిగింది అన్న. అంటే ప్రేరణ ఆడింది నేను జెన్యూనేనా? ఆ దోష అయితే జెన్యూన్ అంతా వాళ్ళ టీం వల్ల వాళ్ళే కావాలని గేమ్ ఆడింది అనుకోవచ్చా? గేమ్ అని కాదు కానీ తనైతే జెన్యూన్ గా అసలు వాళ్ళ టీం వాళ్ళు అనుకున్నారు వేద్దాం అనుకున్నారు. తను మానవత్వ పరంగానే వేసింది. కానీ నాకు ఆ టైంలో విష్ణుప్రియ ఎందుకో ఓవర్ యాక్టింగ్ చేసే ఫీలింగ్. తను గేమ్ మంచిగా ఆడినప్పుడు కూడా ఆ దోష కోసం అంత పెద్దగా ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం కదని. కానీ ఆ దోష కోసం అయితే నాగమణికంటే పెద్ద చెప్పు విష్ణుప్రియ తప్పలేదు చెప్పు విష్ణుప్రియ అడిగాడు కదా. అవును. నిన్న విష్ణుప్రియ గేమ్ ఎలా అనిపించింది? నేను కానీ తోసానంటే ఆడిపో పడతారని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అంటే నిజం చూడాలన్న విష్ణుప్రియ చాలా బాగా గేమ్ ఆడింది. మన అఫ్రీద్ చాలా మంచి గేమ్ ఆడినా పాప అఫ్రీద్ ఎందుకన్నా తొక్కేస్తారో నాకు అర్థం కావట్లేదు. మంచి గేమ్ ఆడుతున్నాను కానీ కావాలంటే ఈ గేమ్ నుంచి ఎలిమినేట్ చేశారు. సో కానీ మళ్ళీ సంచాలకి అవకాశం ఇచ్చారు. ఈసారి అయితే గేమ్ తగ్గపరు ఉన్న ఫీలింగ్ అవుతుంది. సో నా రిక్వెస్ట్ ఏదైనా దయచేసి సింపతి కానీ నమ్మకం రిక్వెస్ట్ పదే నేను బతుకున్నాను వాళ్ళు చెప్తే వాడు సింపతి ఎలా ఆడుతున్నాడు. నిన్న చాలా ఎఫర్ట్ కూడా వాడాడు. అవును. మన ఓము ఆదిత్య ఓం గారి మీద అన్న ఆదిత్య ఓం అసలు పృథ్వీ చాలా పంపిస్తున్నా. పృథ్వీ నేను అనుకున్నా ఈయన ఓవర్ ఉన్నాడు అనుకున్నా కానీ తన నైజమే అంత అనుకుంటా. మేబీ తను అంత అగ్రెసివ్ ఉన్నాడే మా పిల్లలు వస్తే. అప్పుడు సోహెల్ కూడా ఇట్లనే ఉన్నాను కానీ తను అలవాటు మార్చుకున్నాడు. తను సక్సెస్ అయ్యిండు. తను కూడా అలవాటు మార్చుకుంటే మాత్రం ఉంటాడు లేదని కష్టం అని చెప్పొచ్చు. ఆదిత్య ఓం అరే ఏందన్నా నాకు అర్థం కాదు. ఎవరు ఊకరా తేజ అరే పృథ్వీ ఊకరా ఆయన అసలు అర్థం కావట్లేదు. ఐ సారీ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ఐ లవ్ యూ. కష్టం. ఎలా ఆడింది సోనియా ఏం లేదన్నా. తానైతే కావాలని నా నిఖిల్ని పక్కన పెట్టుకుంది, మన పృథ్వీని పక్కన అబ్బాయి పెట్టుకున్నా. సో వాళ్ళకి ఏమంతా ఏమైనా ఆడుతుంది అంత పృథ్వీరాజ్ అంత గొడవతుంటుంది. డోంట్ గివ్ అప్ రెచ్చగొడుతుంది పృథ్వీరాజ్ని కావాలని. సో సోనియా కష్టం అన్న చెప్పలేము. ఈసారి 8 మంది ఉన్నారన్న. 5 మంది అమ్మాయిలు ఉన్నారు, 3 అబ్బాయిలు ఉన్నారు. నాగమణికంట, మన అబ్బాయి నవీన్ చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా. నాకు ఒక్కో విషయం అబ్బాయి నవీన్ చెప్తాను, నువ్వు ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు నాకు అర్థం కాదు. సో సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా నిజం. నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. నీకుతో ఆర్గ్యుమెంట్ చేయాలి అన్న. నువ్వు ఆల్రెడీ నీకు చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, బయటకు వస్తే సక్సెస్ అవుతా అని చెప్పాలి. కానీ కావాలని నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటే నీకు ఓట్లేస్తాడు బయట ఓట్లేస్తలేరు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ చేస్తాడు. అంతేందుకన్నా తను చీఫ్ అండ్ తను ఒక లీడర్ అన్నప్పుడు ఏం చేయాలి, తను ఆడాలి, పక్క వాళ్ళని ఆడించాలి. ఐఎమ్ డన్, నేను గేమ్ ఆడా అంటాడు. ఇక నీకు బిగ్ బాస్ కోపం రాదా అన్న? నువ్వు అవునా కదా టాస్క్ ఎందుకు ఇచ్చినా? నిన్న కూడా నేను ఎలిమినేషన్ అయినా పర్లేదు, బట్టలే ఉండి ఇక్కడ ఏం మా దగ్గర బట్టలే ఉండి ఏమి అని అడిగాడు. అదే అబ్బాయి ఎవరిని చెప్తున్నా. చాలా మొన్న 2 వీక్స్ చాలా బాగా కానీ చీఫ్ అయిన తర్వాత చాలా కుమ్ములు వచ్చినాయి తనకు. సో ప్రజలైతే అనవసరంగా నీ గుంతదు నువ్వే పట్టే ఛాన్స్ ఉంది. అనవసరంగా నువ్వే నామినేషన్ వచ్చి నువ్వే సరిపోతా డౌట్ వచ్చింది. బిగ్ బాస్ ఏమంటాడు, సర్కులను ఇచ్చాయంటే మా దగ్గరే ఉండే బట్టలు తప్ప అని అన్నాడు. అది బిగ్ బాస్ ఎంత మండలాన బిగ్ బాస్ కౌంటర్ ఇస్తున్నాయి 100%. అబ్బాయి నవీన్ చాలా కష్టం ఇట్టయితే. ఎవరైతే ఎలిమినేషన్ అవ్వచ్చు మరి ఈసారి పృథ్వీరాజ్ ఉండు, నాగమణికంట వాణి మీరు ప్రజలు పిచ్చోళ్ళు ఇట్లా వానికి ఓటేస్తారు నాకు తెలుసు. కానీ సో నాగమణికంట సేవ్ అవుతాడు. పృథ్వీ ఉన్నాడు, పృథ్వీ లేదా మన అబ్బాయి నవీన్ ఇద్దరు మాట తగ్గఫర్ ఉంటుంది. ఉంటే కిరాక్ సీత కూడా ఉండొచ్చు. ఎవ్రీ వీక్ ఒక సెంటిమెంట్ క్రియేట్ చేస్తున్నా మణికంట. పెద్ద డ్రామా అన్న, ప్రతి వీక్ ఒక డ్రామా. ప్రతిసారి ఒక వీక్ బిగ్ బాస్ చెప్తాను. బిగ్ బాస్ కొన్నిసార్లు ఫ్లిప్ అవుతుంటా, కొన్నిసార్లు బ్రేక్ అవుతుంటా. ఈయన చెప్తాను ఈయన కంపల్సరీ ఈయన సింపతి కార్డు ప్లే చేస్తున్నాడు. ఆడొకడు మరి అది చాలా వీడు నాకు అసలు ఊహించలేదు. వాడు అక్క ఒకసారి లోపల రావా అంటే వీడు ఏం చెప్తున్నాడు అనుకున్నా. వాళ్ళు లోపల తీసుకుని అక్క అడుగుతాడు అని వీడు ఏడ దొరికినా సార్ వీడు మంచోడు అనుకున్నాను. నిజంగా సింపతి కోకే అనుకున్నా. కానీ వామ్మో వీడు కొన్ని రోజులు అయితే అక్క అంటే చెప్పలేమన్నా. వాడు ఏం ఆడుతాడో మనకు అర్థం కాదు. వాడు చాలా ఘోరంగా ఉన్నాడు.
వాడు కంప్లీట్ ఫేక్ పర్సన్ అన్న. వాడు సోనియా వదులుతలేడు, యశ్మిని వదులుతలేడు, నైనికి వదులుతలేడు. వాడు మళ్ళీ సింపతి ఈ సీజన్ అయిపోయినా ఎవడు కూడా కడుపు చేస్తాడా చెప్పలేము. నాకు తెలిసి అందుకోసం వదిలేసినట్టున్నా అని డౌట్ పడుతుంది. ఎందుకంటే ఓట్లు పడుతున్నాయి ఆయనకి మరి ఆయన ఎందుకు ప్రజలన్న పిచ్చోళ్ళన్న, ప్రజలు సింపతి కావాలి ప్రజలకు. నువ్వు గేమ్ ఆడినా ఆడకపోయినా వాడు సింపతి చెప్పాలి అంటే అదే ఓట్లు పడతానికి అంతే. సింపతి కావాలి ప్రజలు. దయచేసి ఇప్పుడు సింపతిలో ఉంటారో నాకు అర్థం కావట్లేదు. సింపతి బయటకు వస్తే మాత్రం మంచి వాళ్ళకి గెలుస్తాను. థ్యాంక్ యూ